ఆపదలో ఉన్న వారికి సాయం చేయడంలో ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూనేసి విరూపాక్షి ముందుంటారా? మరోసారి ఆయన మానవత్వం చాటుకున్నారు. ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఆగస్టు 20వ తేదీన ప్రమాదవశాత్తు 5వ తరగతి చదువుతున్న 6 విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఆ 6 పిల్లల కుటుంబాలకు విరూపాక్షి అండగా నిలిచారు. ఒక్కో కుటుంబానికి 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. ఈ సందర్భంగా బుస్ని విరూపాక్షి మాట్లాడుతూ 5వ తరగతి చదువుతున్న పిల్లలు అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఆ కుటుంబాలకు అండగా నిలవాలని, పిల్లల మరణాలపై తానే స్వయంగా జిల్లా కలెక్టర్ తో మాట్లాడానని, ఇంతవరకు ఎవరు ఎలాంటి సాయం అందకపోవడం విచారకరమన్నారు. ఆ కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ పాల్గొన్నారు. ఎంత డబ్బిచ్చినా పిల్లలు రారు. ఎందుకంటే మనము మానవత్వంతో ఆలోచన చేసి వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనే విధంగా నాకు తోచిన సాయం ఎందుకంటే ఆ రోజు నేను ప్రతి ఇంటికి పోయి కలిసినాను కాబట్టి ఈరోజు ఒక్క దగ్గరకు వస్తే బాగుంటుంది, అందరినీ ఒక దగ్గర పరామర్శించే బాగుంటుంది అనే విధంగా ఈ సర్పంచ్ గారికి చెప్పాను. ఎందుకంటే ఉండి లేదన్నా ఇంటికి వెళ్తే బాగుంటుంది అంటే అట్లా కాదప్పా. ఆ రోజు ఇంటికి పోయినాం, ఆ రోజు ఓదార్చినాము. అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అనే విధంగా ఈరోజు పిల్లంపించినాము. అది తప్పో రైటో నాకేం తెలియదు కానీ, ఎందుకంటే ఓ దగ్గరికి వచ్చి అందరిని మనం చూసినట్టు ఓదార్చినట్లు, ఒక ఇంటికి పోతే ఏమవుతుందంటే ఒక్కరినే ఓదార్చి అది సాటిస్ఫై కాదు. అందుకోసమే అందరిని వస్తే ఓ దగ్గర పిలిస్తే బాగుంటుంది అనే విధంగా పిలిచినందుకు అందరికీ ఈరోజు మీ అందరి సమక్షంలో నేను ప్రతి ఒక్క కుటుంబానికి నేను వాళ్ళు పరామర్శించి 50,000 ఇళ్ళని ఎదుర్కొన్నా నిర్ణయించుకున్నాను. నెల 20 తారీఖు చాలా విషాదకరమైన విషయం అది. ఎందుకంటే చిన్నపిల్లలు, ముక్క పచ్చాలని పిల్లలు అందరూ. నాకైతే ఆ రోజు రాధా 5 గంటలకు నాకు ఫోన్ చేసినాడు, అన్న ఇట్లా జరిగిందనంటే ఇమ్మీడియట్లీ పుట్టుకున్నాను. అసలే అక్కడ నాకు కానీ కాల్ చేత రాలేదు. ఎందుకంటే 6 మంది పిల్లలు అనే తలకి నాకు చాలా బాధ వేసి ఆ రోజు అంతా వచ్చినా నేను వచ్చి ప్రతి ఒక్కరిని పరామర్శించినాము. అదేవిధంగా ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఫార్మాలిటీ ప్రకారము పోస్ట్ మార్టం చేయాలన్నారు, పిఎం రిపోర్ట్ చేయాలని చెప్తే నేను డిఎస్పీతో మాట్లాడి, ఎస్పీ గారితో మాట్లాడి, అసలు ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు ఆ కుటుంబాలు. మళ్ళీ మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే మళ్ళీ అక్కడ తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి అసలు మేము చాలా నేనే భరించలేకపోతున్నా, అంత బాధ ఉన్నారు అంత తల్లిదండ్రులు.